ఎవని పిచ్చి వానికి ఆనందం కావచ్చు గాని వాని పిచ్చి మందికి రుద్దుడే మంచిది కాదు. అట్లనే ఒకల పిచ్చి ఇంకొకల పిచ్చికి అడ్డం రావద్దు. కానీ ఇప్పుడు కాలం మారుతున్నది కదా, అదే రీల్స్ పిచ్చి అనే రోగం ఒకటి పుట్టింది కదా పోరగాన్లకు. హాగో అది రోజు రోజుకి ఇంకింత ముదురుతున్నది కానీ తక్కువ అయితేనే లేదు. గిడ చూడుండ్రి ఎసోంటి పిచ్చేషాలు వేస్తున్నారు రీల్స్ కోసము. अरे हाय बोलो यारो, हाय बोलो हाय बोलो हाय बोलो, इधर देखो. अरे आगे ले रे ब्रदर. हेलो ब्रो ब्रो. अरे 1 2 3 4 5. वेरी गुड वेरी गुड. पीछे भी गए. अरे अरे हो गया. ఎర్రి తిక్క బల్పులు ముదిరితే వచ్చేదే పిచ్చి. ఆగో అదే వీళ్ళకి ముదిరింది. రీల్స్ కోసం ఏకంగా 8 మంది బండి మీద రువ్వడిగా పోతున్నారు. అది కూడా ఏ గల్లీలనో సాదాసీదా బాట మీదనో కాదు, బాజాబ్తా జాతీయ రహదారి మీద సాహసం శ్వాసగా సాగిపో సోదరా అన్నట్టు రువ్వడిగా పోతుర్రు. అట్లా వాళ్ళు పోతుంటే ఇటుపక్క నుంచి ఇంకొకడు అంతే స్పీడ్తో పోకుండా వీడియో తీస్తున్నాడు. పిచ్చి 10 రకాలు ఎర్రి 1000 రకాలు అన్నట్టు రీల్స్ పిచ్చిని పీక్ల చూపెట్టే పని చేసుకుంటా పోయినరు. ఇంత చేసినా సోషల్ మీడియాలనే పెట్టాలే, దాన్ని మంది చూస్తే ఏం కాదు కానీ రోడ్ సేఫ్టీ ఆఫీసర్లు చూస్తే మాకే తిప్పలా అనేది తెలుసుకోలేకపోయినరు. అట్లా పోలీసుల దాకా చేరింది. 2 చక్రాల బండి మీద 8 మంది కూర్చొని ప్రయాణం చేసిన ముచ్చట. అందుకే ఇంత గొప్ప పని చేసిన మీకు పోలీస్ స్టేషన్కు స్వాగతం పలికి మహా గొప్పగా సన్మానం చేసి తీరాల్సిందే అన్నట్టు ఇగో గిట్లా తీసుకొని వచ్చిండ్రు. మీరు చేసింది అసోంటి పని కాదు, అందరూ అవాక్కయ్యే పని అని రాజేంద్రనగర్ పోలీసులు తీసుకొని వచ్చిండ్రట. ఇదే స్టంట్లు దేశం రక్షణ కోసం ఆర్మీలో చేరి చేస్తే అవార్డులు ఇస్తారు, కానీ అందరు తిరిగే జాతీయ రహదారి మీద చేస్తే మాతానికే రావాల్సి వస్తుంది అన్నట్టు చేసిండ్రట పోలీసులు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలున్న గగన్ పహాడ్ అనే ఏరియాలో చేసిండ్రట ఇసోంటి సాహసము. వారి పోరగాన్లు 8 మంది ఎక్కి రువ్వడిగా రోడ్డు మీద పోతున్నారు. ఏదైనా తక్లీబాయి కింద పడితే పానాలు పోతే ఎవరురా మీకు దిక్కు? అయ్య వాళ్ళు చదువుకోండి కొడుకా అని దండలాడుతుంటే మీరు చేసే పని గిదా? ఎక్కడ పోరగాన్లు రా అని గట్టిగానే ఆడుచుకున్నారట పోలీసులు. ఇంకో తాప 2 కంటే ఎక్కువ మంది బండి ఎక్కకుండా ట్రీట్మెంట్ ఇయ్యండ్రి పోలీస్ సార్లు, లేకుంటే వాళ్ళ ఆగడాలకు సర్టిఫికెట్ ఇచ్చినట్టు అవుతుంది, చూసి చూడనట్టు వదిలేస్తే అని అంటుర్రు ఈ బండి రీల్స్ చూసిన జనాలు. పోలీసులు అంటే ఏంది? మనకి ఏదైనా సమస్య వచ్చినా, మన ఇళ్ళల్లో ఏదైనా దొంగతనం అయినా, ఎవడన్నా మన మీద దాడి చేసినా, మన వస్తువులు ఎవడన్నా ఎత్తుకపోయి కంప్లైంట్ ఇస్తే మనకు సమస్యలు తీరుస్తారు. ఎటుగూడి సమస్యలు తీరుస్తారు కదా అని పోయి గిసొంటి వీటి కూడా కంప్లైంట్ ఇస్తారా? ఈ ఏం మనుషులు రా వారి ఏసొంటి కంప్లైంట్ ఇచ్చినో మీరే చూడండి, నేను చెప్పుడు కాదు కానీ. కానొస్తున్నాయా గిన్నెల పాలు ఎట్లా వలిగిపోయినాయో? దాంట్లో ఏముంది, అందరి ఇళ్ళలో వలిగినట్టే వలిగినాయి కదా అంటారా? మామూలుగా మన ఇళ్ళలో పాలు వలిగితే మనం ఏం చేస్తాం, అవి పారబోసి వేరే ప్యాకెట్ తెచ్చుకుంటాం. మరీ తెలివి మంతులు అయితే, పైసలు వేస్ట్ చేయని వాళ్ళు అయితే దాంతో పన్నీర్ చేసుకుంటారు. కానీ వీళ్ళు ఏం చేసిరో తెలుసా? అవో తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిర్రు. ఇంతకెవరా మహానుభావులు అనుకుంటుర్రా? పేర్లు ఎందుకు తీ కానీ కూకట్పల్లిలు ఉండేటోళ్ళు కొంతమంది రత్నాదీప్ సూపర్ మార్కెట్లో పాల ప్యాకెట్లు కొనుక్కపోయిరట. ఇంటికి పోయినాక కమ్మగా చాయ్ పెట్టుకుందామని ఆగబెట్టంగానే గిట్ల ఏడికాడికి గడ్డలు ఇరిగిపోయినాయట. ఏంటిది గిప్పుడే కదా కొన్నది, అప్పుడు ఇట్లా ఖరాబ్ అవ్వడైందని పోయి రత్నాదీప్ వాళ్ళని అడిగితే పాలు వలిగిపోతే మేమేం చేస్తాం, మాకేం తెలియదు అన్నట్టు సమాధానం ఇచ్చిర్రట. ఇంకేముంది, ఇట్లా అయితే కాదు బిడ్డ మీ సంగతి అని సీదా పోలీస్ స్టేషన్ మెట్లెక్కిర్రట బాధితులు. పోలీసులు మొదలిని షాక్ అయ్యారట. కానీ తర్వాత వాళ్ళు ఇదేం ఫస్ట్ సారి కాదు సార్, ఇప్పటికి 2-3 సార్లు ఇట్లనే అయింది, ఏ బ్రాండ్ కొన్నా గిట్లనే వలిగిపోతున్నాయి, కొన్ని మాటలనైతే ప్యాకెట్ ఇప్పంగానే పాలు కంపు కొడుతున్నాయి, ఆ దుకాణ పోలు ఎట్లనో పట్టించుకుంటలేరు, కనీసం మీరైనా మా మొర ఆలకించుర్రంటే కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చాలు చేసిరట. చూసిరా ఎట్లా తయారైతుందో లోకం. ఇవాళ రేపు ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. దీనికన్నా ఓ ఆవునో బర్రెనో తెచ్చుకొని సాదుకుంది నయం, యాలకిని పాలన్నీ ఇస్తాయి. లేకుంటే ఏంది, అట్టిగా ప్యాకెట్ల పాలు చేయంగా పానాలు గాలి కలిసేటట్టే ఉన్నాయి కదా అని మాట్లాడుతురట. మొత్తం పాల ప్యాకెట్లకే అలవాటు పడ్డోళ్ళు.